హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు షార్ట్ క్లిప్లో చూసినట్టుగా నేను ఓవరాల్గా డాలస్ జూని 5 మినిట్స్లోనే కవర్ చేశాను. మీకు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఒకటైతే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను చెప్పాలనుకున్నది ఏమంటే, డాలస్ జూ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. రెండవది చిన్న జూ. మీరు ఏదో 5-6 అవర్స్ అయితే మీరు స్పెండ్ చేయలేదు. 1.5 అవర్లో అయితే మొత్తం కవర్ చేసేయచ్చు. అయితే వన్ థింగ్ విచ్ ఐ క్యాన్ గివ్ క్రెడిట్ టు దమ్ ఇస్ హౌ దే మెయింటెనెన్స్ పరంగా అయితే బాగానే ఉంది అని నేనైతే చెప్తాను. నెక్స్ట్ ఒక్క 2 అనిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనిమల్ని అయితే నేను ఏ జూలో చూడలేదు, నేను ఎక్స్ప్లోర్ చేసిన జూలో అయితే ఈ జూలో చూసాను. దిస్ ఈజ్ ద ఓన్లీ అనిమల్. బట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఫామ్ అనిమల్స్ అంటే ఏంటి, ఈ ఫామ్ అనిమల్స్ ఏం చేస్తాయి, తర్వాత దీన్ని అది విసర్జించేదాన్ని ఎలా యూజ్ చేసి ఫామ్స్కి ఎలా యూజ్ చేస్తారు, లేకుంటే ఫర్టిలైజర్స్లో ఎలా యూజ్ చేస్తారు, లేకుంటే దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, గ్రూమింగ్ ఎలా చేయాలి, ప్రాక్టికల్ సెషన్స్ చేస్తారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ గోట్ని మన ఊర్లలో అయితే పట్టుకొని పాలు పిండుతుంటారు. బట్ ఇక్కడ పిల్లల్ని ఏ అనిమల్నైనా ఎంత కేరింగ్గా చేయాలనేదే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఒక యానిమల్ బిహేవియర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎట్లా పెట్ చేయాలి, దాన్ని హోల్డ్ ఎలా చేయాలి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. నేను పక్క నుండి వింటుండే. మేబీ చిన్న జూ కాబట్టి కొంచెం టైం ఇచ్చి నేను విన్నా. ఇది నాకు బాగా నచ్చింది. కోతి బేసికలీ వెరీ చిన్నది. నెక్స్ట్ది వచ్చేసి దీని ఎంటికలు అయితే మీసాలు ఉన్నట్టుంది. ఇది నేనైతే ఏ మూవీలో చూసానబ్బా, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్లో ఒకటి చూసాను. నెక్స్ట్ వచ్చేసి మన లయన్ కింగ్లో చూసాను. సో నెక్స్ట్ ఇక్కడ చిన్నది, నేను ఏదో పెద్దది ఉంటుంది అనుకున్నా కానీ ఇది చిన్నది. నెక్స్ట్ ఈ కోతులు కొంచెం రిలాక్స్ అవుతున్నాయి. క్రిస్మస్ సీజన్ కదా, మొత్తం జూన్ అంతా లైటింగ్తో డెకరేట్ చేస్తున్నారు. మేబీ బికాస్ ఆఫ్ దాట్ దే వుడ్ హ్యావ్ క్లీన్డ్ ఎవ్రీథింగ్. కానీ నేను పోయినప్పుడు అయితే ఇట్ వాస్ గుడ్, ఐ లైక్డ్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ ఆవుల్ చూడండి. ఈ ఆవుల్ గురించి, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎలా గ్రో చేశారు, ఎలా ఇంక్యుబేట్ చేశారు అనేసి జూ కీపర్ అయితే చెప్పేది. అయితే నేను విన్నా, అంత నేనే చూసుకున్నా అని అయితే చెప్తుండే తను. నెక్స్ట్ వల్చర్ గురించి కూడా 2 వల్చర్స్ చూపించింది. వీళ్ళు గ్రో చేసిన వల్చర్ ఎలా ఉంటుందో, లేకుంటే హోమ్ గ్రోన్ అంటే మామూలు వైల్డ్గా గ్రో అయిన దాంట్లో బిహేవియరల్ చేంజ్ ఇచ్చింది, విచ్ వాజ్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది చూడండి, డాలస్ సెంటర్లో ఆ జూలో ఎలా ఉంటుందో ఒక ఫౌంటైన్. ఇది ఫౌంటైన్ అయితే బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, చేపల వాసన అయితే రావట్లే, నాకు అది నచ్చింది. నెక్స్ట్ ఒక చిన్న టనల్ ఉంటుంది, ఇదే టనల్ అది. ఆ టనల్ నుంచి వెళ్ళి వైల్డ్ లైఫ్ని చూడొచ్చు. ఎగ్జాంపుల్ పెంగ్విన్ ఎక్కువ షీట్ చేస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినాను ఆస్ట్రేలియాలో, సెకండ్ ఇక్కడే. లయన్ మెయింటెనెన్స్ బాగుంది, మొత్తం గ్రీనరీ, అది రిలాక్స్ అవ్వడానికి, తర్వాత ఫుడ్ కానివ్వండి. ఇంకోటి ఒక ఆమె చెప్పింది ఏంటంటే, రీసెంట్గా ఒక అదేమంటారంటే ఒక యానిమల్ బర్త్డే అంట, దానికి కేక్ కట్ చేయించారు, విచ్ వాస్ గుడ్. ఇది చూడండి, దిస్ ఈజ్ లైఫ్, ఇట్ వాజ్ రిలాక్సింగ్. ప్రతి గొరిల్లా అయితే హ్యాపీగా రిలాక్స్ అవుతుండే. ఒకటి తింటూ, ఒకటి పడుకుంటూ, ఇంకోటి అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. నేనైతే చాలా దగ్గర నుంచి చూసా. ఇట్ వాజ్ రియలీ ఎగ్జైటింగ్ అండ్ ఇట్ వాజ్ గుడ్, ఐ రియలీ లైక్డ్ ఇట్. డెఫినెట్లీ విత్ ఇన్ డాలస్లో ఉన్న వాళ్ళు అయితే ఇది ఖచ్చితంగా మీరు పోయి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బేసిక్లీ విత్ చిల్డ్రన్. కొంచెం ఎక్కువ ప్రైస్, ఐ థింక్ $17 to $18 అయితే తీసుకున్నారు. మేబీ లోకల్గా మెంబర్షిప్ ఉంటే తక్కువ ఉండొచ్చు. ఈవెన్ లెపర్డ్ కూడా చూడండి, వెరీ అంటే దానికి ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. అది నాకు బాగా నచ్చింది. మనకైతే ఒక క్లోజ్డ్ దాంట్లో ఉంటాయి, ఇక్కడ కొంచెం ఫ్రీ స్పేస్ ఇచ్చి దానికి న్యాచురల్గా అది ఎలా ఉంటుందో అలా ఒక సెటప్ బిల్డప్ చేసి దాంట్లో వదిలేశారనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ డాలస్ వచ్చేసి జిరాఫే ఫీడింగ్, అది బాగా చేసుకోవచ్చు. ఎలిఫెంట్స్ని కూడా దగ్గర నుంచి చూడొచ్చు అంట, కానీ బేసికలీ ఆ రోజు క్లీనింగ్ ఉన్నది, అదొక్కటి చూడలేదు. ఓవరాల్గా ఐ లైక్ ఇట్. నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.